నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. రైట్, అసెంబ్లీలో 42% ఏదైతే రిజర్వేషన్ బీసీలకు అయిందని చెప్పేసి ఒకవైపు రేవంత్ రెడ్డి గారు తెలిపారు. దానికి సంబంధించిన ప్రెస్ మీట్ ఇక రాజారాం యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాస్త అసంతృప్తిగానే ఆ బిల్లుకు సంబంధించి అసంతృప్తిగానే ఉన్నారు కొందరు బీసీ నాయకులు అని చెప్పేసి రాజారాం యాదవ్ గారు తెలపడం జరిగింది. ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? గతంలో నుంచి బీసీ ఉద్యమాలు ఈ మధ్య కాలం కాస్త ఎక్కువైనాయి, అయినా సంతృప్తి చెందడం లేదు రాజారాం యాదవ్ గారు. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని విమర్శించాల్సి వస్తుందన్న విషయాలు మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న, సంతోషంగా లేరా? మీరు అనుకున్నది అవ్వలేదా ఇంకా అసెంబ్లీలో ఆమోదం పరిచినా కూడా? ఇప్పుడు బిల్లు వచ్చింది, ఇంప్లిమెంట్ చేసినప్పుడు కదా. ఇప్పుడు మీరు అన్నం వండినమని చెప్తున్నారు, మా ప్లేట్లకు వచ్చి మేము భోజనం చేసినప్పుడు కదా, మేము తిన్నప్పుడు కదా మాకు సంతృప్తి ఉంటుంది. మీరు గతంలో కోటా శ్రీనివాస్ కదా సినిమాలో చూసినట్లుగా మేము కోడిని పెట్టినా మీరు దాన్ని తిన్నట్లుగా మీరు సంతృప్తి పడాలని అని చెప్పేసి అంటే నువ్వు ఆడ కోడిని వేలాడదీస్తే మాకెక్కడ కడుపు నిండుతుంది? మేము మా నోట్లోకి వచ్చినప్పుడు కదా, మా పల్లెంలోకి వచ్చినప్పుడు కదా. మీరు ఏం చేస్తున్నారు? బీసీ బిల్లు పెట్టినామంటున్నారు, 2 బిల్లులు పెట్టినామంటున్నారు. ఒకటేమో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ పెంచడము, మరొకటి విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ పెంచడము. పెంచితే ఏమంటారు? ఇక్కడ మెలికి ఏం చేస్తున్నారు? ఢిల్లీకి పోదాము, అన్ని పార్టీలు రావాలి, అందరు రావాలి, ధర్నా చేద్దాము, దీక్ష చేద్దాము, మా రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తాడు, నేను వహిస్తా అని చెప్పేసి అంటున్నారు. అయ్యా, ఫస్ట్ మీరు మంచి ఫుట్బాల్ ప్లేయర్ నాకు తెలుసు. మీ బాల్ని మీ బంతిని మరడం లేక ఢిల్లీకి తన్నిండ్రు. ఈ మధ్య కమల్ హాసన్ కంటే గొప్ప యాక్టర్ అయినారు మీరు. నాకు మిత్రులే, రేవంత్ రెడ్డి గారి గతంలో కలిసి పనిచేసినాం. మంచి యాక్టర్ అయిపోయిండు. ఎట్లా దబాయిస్తారంటే అంతా అయిపోయింది. కానీ ఇక మీరు మొత్తం బీసీలంతా నాకు రుణపడి ఉండాలి, ఇక అయిపోయింది, మీరంతా బ్రహ్మాండంగా నేను చేసిన, మీకు అయిపోయింది, మీకు కడుపు నిండింది అన్నట్టు మాట్లాడుతున్నాను. ఎక్కడ కడుపు నిండింది? ఎక్కడ మా పల్లెంలోకి వచ్చింది? ఫస్ట్ మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఢిల్లీ కోవడం కాదు, మీరు చట్టం చేసిరు కదా, బిల్ అంటే చట్టం కదా. 2 జీవోలు తీసుకురండి. ఇప్పుడు చాలా వరకు బీసీ నాయకులు సంతోషంగా ఉన్నారని రేవంత్ రెడ్డి గారు నేను కలిసారు, ప్రెస్ మీట్లని ఫోటోలు కూడా దిగి ఆ బయటకు కూడా వచ్చాయి. దాని గురించి ఏం చెప్తారు? దౌర్భాగ్యము. బీసీ సంఘాల నాయకులు అంటే కూడా చాలామంది మరి రేవంత్ రెడ్డి గారు ఏడ ఉద్యోగాలు వచ్చినాయి? మాకు బీసీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? ఇంప్లిమెంట్ అయిందా? చట్టం అయిందా? ఇలా జీవోలు వచ్చినాయా? జీవో విడుదల చేసిండా? నోటిఫికేషన్లు ఉద్యోగాలు ఇచ్చిండా? ఎందుకు మరి పటాకులు కాలుస్తున్నారో, ఎందుకు సంబరాలు చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. నేను ఒక బీసీ జనసభ బిడ్డగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా, ఈ వర్గాల కోసం కొట్లాడి 20 సంవత్సరాలు కొట్లాడే బిడ్డగా నేను డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు తప్పించుకోనికి వీలు లేదు. మీరు ఇమీడియట్గా ఏదైతే బిల్లు పెట్టిండ్రో దాంట్లో మీరు జీవో తీసుకురండి, 2 జీవోలు తీసుకురండి. 2 జీవోల్లో ఒకటి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ ఒక జీవో తీసుకురండి. ఒక్క నిమిషం, జీవో తీసుకురండి. 2వ జీవో విద్యా ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వడం కోసం ఒక జీవో తీసుకురండి. దాంట్లో నువ్వు చెప్పిన లెక్క ఉంది కదా, కులగణకు సంబంధించిన లెక్క ఉంది కదా, దాంట్లో ABCD ఈ గ్రూపులు ఆల్రెడీ మాకు ఉన్నాయి. ఈ ABCD గ్రూపులలో ఏ గ్రూపులో ఎంత జనాభా ఉన్నారు, B గ్రూపులో ఎంత జనాభా ఉన్నారు, D గ్రూపులో ఎంత ఉన్నారు, C ఎంత ఉన్నారు, వీళ్ళు ఎంత ఉన్నారు, ఎవరి జనాభా ఎంత ఉంటే ఆ జనాభా ప్రకారం ఆ 42% డిస్ట్రిబ్యూట్ చేస్తూ వీళ్ళకు స్పష్టంగా అక్యురెన్సీ తేల్చి రిజర్వేషన్స్ను ఇస్తూ మీరు ఉద్యోగ ప్రకటన చేయండి. అట్లా చేయకుండా 9th షెడ్యూల్లో చేర్చడం కోసము నేను ఇది కాదు, ఏదో కోట్లు కొట్టేస్తాయా ఉంటాయా తర్వాత విషయం. నువ్వు ఇంప్లిమెంట్ చేయి కదా, నీ నిజాయితీ నిరూపించుకో కదా. గతంలో బీహార్లో మీరు చెప్తున్నారు కదా, బీహార్లో నితీష్ కుమార్ గారు ఇప్పుడు మనకు ఇక్కడ జరగకముందు బీహార్లో జరిగింది కదా, ఆయన కులగణన చేసిన తర్వాత 63.4% బీసీలు గెలిచిండు. దాంట్లో దాదాపుగా ఎంబీసీలని 36%, బీసీలని 27% తేల్చి 2 లక్షల ఉద్యోగాల్ని నోటిఫికేషన్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేసిండు. తద్వారా బీసీ బిడ్డలకి బీహార్లో 1,20,000 ఉద్యోగాలు వచ్చినాయి. గతంలో ఎన్టీఆర్ గారు కూడా ఇక్కడ 44% రామచంద్రరావు కమిషన్ వేసి 80sలో గొప్పగా ఇంప్లిమెంట్ చేసిండు. సరే, కోర్టులు ఇంటర్ఫేర్ అయినాయి, కోర్టులు కొట్టేసినాయి. దానికోసం సుదీర్ఘమైన పోరాటం చేద్దాం. 9th షెడ్యూల్లో చేర్చడం కోసము, కోర్టులు కొట్టేయకుండా ఉండడం కోసం చేద్దాం. కానీ మీరు చేయాలి కదా మిత్రమా, మీరు చేయాలి కదా. మీరు కమల్ హాసన్ కంటే ఎందుకు గొప్ప యాక్టర్ అయిపోయి మమ్మల్ని మోసం చేస్తున్నారు? అంటే మోసం చేస్తున్నారు, మీరు నవ్వుతూ మోసం చేస్తున్నారు మమ్మల్ని. మేము గొర్రెలు కాసిన వాళ్ళమే అయ్యా పటేలా, మేము గొర్రెలు కాసిన వాళ్ళము, మంగళ పని చేస్తున్నాము, కుమ్మరిక పని చేస్తున్నాము, చాకలి పని చేస్తున్నాము, మేము అంతా బీసీలము, మేము వెనుకబడ్డోళ్ళమే. కానీ ఇలా మా తాత ముత్తాతలు ఆ పని చేసి నచ్చగానే మేము చదువుకున్నాము, మీకంటే కూడా ఎక్కడ చదువుకున్నాం. మేము పొలిటికల్ సైన్స్ బాగా గొప్పగా చదువుకున్నాం. మేము PhD హోల్డర్స్ ఉన్నాం ఇక్కడ చాలామంది. మా దత్తాత్రేయులు లాంటి వాళ్ళు, మా విద్యార్థి నాయకులు, మేమంతా తెలంగాణ ఉద్యోగంలో భాగస్వామ్యము, న్యాయశాస్త్ర కోవిదులు కొన్నాం. మాకు కూడా అవగాహన ఉన్నది. ఇది ఫెడరల్ సిస్టము, మీకు హక్కు ఉన్నది.
మీరు చట్టం చేసి ఇంప్లిమెంట్ చేసే మీకు హక్కు ఉన్నది, ఇంప్లిమెంట్ చేయండి. స్టేట్లో రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తే కలిసి కొట్లాడే ప్రయత్నం చేస్తారు కేంద్రం పైన మీరు ఇద్దరు కలిసి? 100% కదా. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసిన కోసం కొట్టాడదాము, తర్వాత కోర్టులు ఇంటర్ఫేర్ అయ్యి దానికి ఏమైనా ఇబ్బంది పెడితే అందరం కలిసి 9th షెడ్యూల్లో చేర్చడం కోసం కొట్టాడదాం. ఫస్ట్ నువ్వు చేయాలి కదా. చాలా మంది బీసీ నాయకులు అయితే రేవంత్ రెడ్డి గారితో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏమంటే ఎవరు ముసుగేసుకొని ఏం వేసుకున్నారో నాకు తెలియదు. నేను ఎవరి గురించి కూడా మాట్లాడేది లేదు. వాళ్ళేం నాయకులు గారు, వాళ్ళకేం మేము దత్తత రాసియలే. బీసీలు అందరూ కూడా ఆ సంఘాల నాయకులకో లేకపోతే ఆ పార్టీ ఆ ఉన్నటువంటి నాయకులకో లేకపోతే మేము దత్త రాసియలే కదా. బీసీలు అందరం కూడా మేము వీళ్ళే మా నాయకులు అని చెప్పలే కదా. మేము చెప్తున్నాము. ఇలా సమాజము గమనిస్తున్నది. ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అన్నీ చూస్తున్నారు. ఇలా మేము ఈరోజు కాదు, ఈ కులగణన జరగాలి, 42% రిజర్వేషన్ రావాలని మొట్టమొదలు పోయిన సంవత్సరంలో ఇదే వేదిక మీద ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి రౌండ్ టేబుల్ పెట్టి నువ్వు స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా అయ్యి కులగణన చేస్తాను కామన్ డిక్లరేషన్లో చెప్పినావు అని చెప్పేసి మాట్లాడిన బిడ్డ ఇలా రాజారాం యాదవ్. రౌండ్ టేబుల్ చేసినటువంటి బిడ్డ రాజారాం యాదవ్. ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేసి దీన్ని మొత్తం బాహ్య ప్రపంచం తీసుకొచ్చినటువంటి బిడ్డ రాజారాం యాదవ్. కాబట్టి వాళ్ళ బిడ్డగా నేను ఎప్పుడు ఆ వర్గాల కోసం కొట్లాడుతూనే ఉంటాము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మా ఉద్యోగాలు మాకు వచ్చేంత వరకు, మా పిల్లల ఉద్యోగాలు మాకు వచ్చేంత వరకు మేము కొట్లాడుతుంటాము. మా పోరాటం ఆపం. ఒకటి చెప్పండి, కులగణన గురించి మీ స్టాండ్ ఏంటిది? మొదటి నుంచి కులగణన జరిగిన తర్వాత బీసీలకు అన్యాయం జరిగిందని మీలాంటి బీసీ నాయకులు ఎందరో అసంతృప్తిగానే ఉన్నారు. స్టిల్ ఇంకా అది కొనసాగుతుందా? ఏమంటున్నానంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చింది, అది అఫీషియల్ డాక్యుమెంట్. దాంట్లో 56% ఉన్నదని వాళ్ళు తేల్చిండ్రు. సరే తేల్చలేదు అనేది మేము చెప్పినాం, సరిగా తేల్చలేదు, సరిగా సర్వే జరగలేదు అన్నాం. కానీ ఆయన ఏమంటుండు, దబాయిస్తుండు 56% ఉన్నారని అంటున్నాడు. ఓకే, 56% ఉన్నారు. 56%లో నువ్వు 42% ఇస్తాను, ఇయ్యో దాన్ని. ఇప్పుడు దాని గురించి అయిపోయింది, దాని గురించి అవసరం లేదు కదా. రేపు అఫీషియల్ డాక్యుమెంట్ ఉంది కదా, 56% ఉన్న అఫీషియల్ డాక్యుమెంట్ తేల్చినావు కదా, నువ్వు బ్రహ్మాండంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్తో తేల్చినావు కదా. ఓకే, మేము దానికి ఏం కాదంటలేము. ఇక లెక్కలతో ఏకీభవిస్తున్నా మేము ఏకీభవించట్లేదు, కనీసం దాన్నైనా చెయ్యి అంటున్నాం. ఇప్పుడు నిన్ను మళ్ళీ దాని మీద పంచాయతీ పెడతా, ఇంక మళ్ళీ ఇప్పుడు నాకు ఉద్యోగాలు కావాలి కదా, నాకు ఆకలి అవుతుంది, నాకు కడుపు నిండాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి కదా. ఇక ఇప్పుడు నేను మళ్ళీ దీంట్లో పంచాయతీ పెట్టి మళ్ళీ ఇది చేస్తే ఇక అది తెగది లాగది. ఆయన అంటుండు సైంటిఫిక్గా చేసిన అంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి. మేమేమో మాకు సర్టిఫికేట్ సరిగా చేయలేదు, చాలామందిని కలవలేదు అని అన్నాం. మేము అన్నాము మా సంఖ్య తగ్గింది అన్నాము. ఓకే, అయినా సరే నువ్వు ఆ 42% ఇవ్వు, మాకు తగ్గిందంట. 56% ఉన్నది నువ్వు తేల్చినావు కదా, ఆ 56%లో 56% ఇవ్వాలి. నువ్వైతే 42% ఇస్తా అంటున్నావు కదా, ఆ 42% ఇవ్వు ఫస్ట్. ఆ 42% ఇవ్వాల. మాకు రేపు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఒక 12,000 ఉద్యోగాలు ఇచ్చినావు. అంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 50,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా అని చెప్పినావు. సరే, ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో మా బీసీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వు. నేనైతే ప్రెస్ మీట్లో నేను 42% ఆమోదించిన, దాన్ని నిలబెట్టుకోవాల్సింది కాపాడుకోవాలని మీదే, కూల్చేసుకుంటారా కాపాడుకుంటారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? అరే నువ్వు ఇంప్లిమెంట్ చేయి కదా, ఇక కూల్చేసి ఎక్కడిది, నువ్వే కూల్స్తున్నావు కదా ఇంప్లిమెంట్ చేయకుండా. బీసీ నాయకులనే అంటుంది కదా, కాపాడుకుంటారు కూల్చేసుకుంటారు. ఇప్పుడు కూల్చేది ఎవరు, కూల్చుంది ఎవరు? 42% నువ్వు 40% ఇస్తావు కదా, బిల్లు పెట్టినావు కదా. మేమేమంటున్నాం, వద్దంటున్నామా? మేము ఇంప్లిమెంట్ చేయమంటున్నాం కదా. నువ్వు ఢిల్లీకి పంపిస్తాను, ఢిల్లీకి పోయి తిరగదామని నువ్వు అదంతా తిప్పుతాను అంటున్నావు ఎందుకు? ఇంప్లిమెంట్ చేయి, నీ చిత్తశుద్ధి నిరూపించుకో.